మన దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా ఐఏఎస్, ఐపీఎస్ అనేది హ్మ్. ప్రతి ఒక్కరి కల. కొన్ని లక్షల మంది కల అది. హ్మ్. సో, ఈ ఐఏఎస్, ఐపీఎస్ కావాలి అంటే, అది చదవాలి అంటే హ్మ్. ఎట్లాంటి యోగాలుండాలి? ఏం చేయాలసలు? ఓకే. ఇప్పుడు చాలామంది ఈ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాయటానికి విపరీతంగా పోరాటం చేస్తూ ఓహ్! ఉంటారు. మామూలు ఓకే. పోరాటమా? చాలా వరకు పోటీ కూడా పడుతుంటారు. వాళ్ళలో విద్వత్తు ఉన్నవాళ్ళు కొంతమందైతే, విద్వత్తు లేని వాళ్ళు కొంతమందైతే. కదా! అందరూ చదువుతోనే వచ్చారా అంటే కాదు. వాడికంటే ఈడికి ఇంకా బాగా వచ్చు. ఇద్దరిని మనం బేరీజు వేసుకున్నప్పుడు చదువులో, తెలివితేటల్లో ఒకతను తక్కువగానే ఉండొచ్చు. ఒకతను చాలా మేధావి అవ్వచ్చు. అప్పటికి కూడా తెలివి తక్కువ అతనికే వస్తుంది. ఒక్క అవును. మార్కు తేడాతో. అక్కడ ఎక్కడో దిక్క అదృష్టం నిన్ను రక్ష వహిస్తుంది. ఓకే. జన్మజాతకాన్ని పరిశీలించినప్పుడు ఓకే. ఇతనికి పర్టిక్యులర్‌గా ఐఏఎస్ కొడతాడు. ఇతను ఐపీఎస్ కొడతాడు అని నేను చాలామందికి కొన్ని చార్ట్స్ చెప్పాను. ఎందుకంటే మేజర్‌గా కొన్ని గ్రహాలు లగ్నాలకు ఉచ్చ పొంది ఉండాలి. సపోజ్ ఇప్పుడు మీకు మేష లగ్నంలో ఒక అబ్బాయి జన్మించాడు. ఈ మేష లగ్నంలోనే రవి కూడా ఉచ్చ స్థితిని పొందాడు. ఓకే. గురువు కర్కాటకంలో ఉచ్చ పొందాడు. ఓకే. మకరంలో కుజుడు ఉచ్చ పొందాడు. ఇలా కొన్ని కొన్ని విశేషమైన స్థానాల్లో పంచమ స్థానము, భాగ్యస్థానము, దశమ స్థానము, లాభస్థానాలని ఉన్నాయి. ఆ లాభస్థానాల్లో విశేషంగా గ్రహాలు ఉచ్చబొందినప్పుడు, శుభగ్రహాలు ఉచ్చబొందినప్పుడు ఈళ్ళు ఈజీగా ఐఏఎస్, ఐపీఎస్ చదివి కొట్టేదానికి అవకాశం ఉంది. ఓహో! కాబట్టి వాళ్ళ చార్ట్ చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇతను ప్రయత్నించవచ్చా? ప్రయత్నించకూడదా? అచ్చా! క్లియర్‌లీ. ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకోవటం? కరెక్ట్. కరెక్ట్. నీకు తగిందేదో నువ్వు చూసుకో. అంతే. చాలామంది ఒక అటెంప్ట్, 2 అటెంప్ట్, 3 అటెంప్ట్, 4, 5 ఐటెమ్స్‌లో కూడా కొడతారు. కొడతారా? ఒక్కరే ఒకే టైమ్‌లో కొట్టేస్తారు. అవును. కానీ అది మనకు చూసినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఏందంటే ఇలా విపరీతంగా కష్టపడేదానికన్నా షార్ట్‌కట్‌లో కరెక్ట్. తెలుసుకుంటే మంచిదనుకుంటాను మంచిది. నా ఓకే. ఉద్దేశ్యం. సూపర్. కాబట్టి క్లియర్‌గా ఉంటుంది చార్ట్‌లో. ఆహాహా! ఓకే. సో, మిమ్మల్ని సంప్రదిస్తే ఆ విషయం చెప్తారు. చెప్తాను. వండర్‌ఫుల్. ఈ మధ్య కాలంలో స్త్రీలు తరచూ విపరీతమైన అనారోగ్యాల పాలవుతున్నారు. హ్మ్. మరి వాళ్ళు సౌభాగ్యంతో ఉండాలన్నా, చక్కగా ఉండాలన్నా, హ్మ్. వాళ్ళేమైనా జ్యోతిష నియమాలు పాటించాలా? ఏముంటాయి అట్లాంటివి? మీకు ఒక స్త్రీలే ఎక్కువగా అనారోగ్యాలకు ఇంట్లో ఉండి కారణం అవుతూ ఉన్నారు. ఫస్టు మనం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవటం వల్ల ఓకే. చాలా హాయిగా బ్రతికేదానికి అవకాశం ఉంది. ఓకే. ప్రథమంగా నేను చెప్పదలసింది ఏంటంటే మార్పు, వంటగదిలో మార్పు. ఓహో! ఒకప్పుడు మనం పల్లెటూర్లలో ఏ విధంగా వంట చేసేవాళ్ళమండి? అవును. కట్టెల పొయ్యి పెట్టుకొని ఓకే. దాని మీద మనం వంట చేస్తూ ఉన్నాం. వంట బ్రహ్మాండం. చేస్తున్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? విధిగా కూర్చొని దానికి ఒక అక్కడే పీటో ఏదో ఒకటి అవును. కూర్చొని చేస్తారు. ఈ కూర్చోవటం ద్వారా ఏమవుతుందంటే చాలామంది పెళ్ళవ్వగానే పిల్లలు కలుగుతుంటారు కామన్‌గా. అవును. అవును. ఓకే. ఎప్పుడూ నిలబడి టెన్షన్‌లతోటి పిల్లలతోటి పరిగెడుతూ నిలబడే చేస్తుంటే నిలబడినందువల్ల చాలా శారీరక సమస్యలుంటున్నవి. ప్రతి విషయాన్ని మీరు కూర్చొని చేయండి. వంట గాని, ఒక ఏదైనా సరే ఒక కటింగ్ చేసుకోవాలనుకున్నా, ఇంట్లో అవును. కొన్ని అవును. వస్తువులు ఏదైనా చేయాలన్నా కూడా కూర్చొని చేయడం ద్వారా ఏమవుతుందంటే, సకల శుభాలు ఆడవాళ్ళకి కలుగుతున్నవి. దీనికి మీకు ఓకే. మంచి ఉదాహరణ చెప్తాను. మనం ఇప్పుడు బాత్రూమ్‌లో చాలామంది ఆహ్, ఫారిన్ టాయిలెట్స్ వాడుతున్నారు. అవును. ఓకే. ఇవి వద్దు అని చెప్తాను నేను. అవును. చాలా వరకు. ఎందుకు వద్దు అంటున్నానంటే, మామూలుగా కింద కూర్చోవటం వల్ల ఏమవుతుందంటే, ఆరోగ్యం చాలా వరకు బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ భంగిమలో వాళ్ళు కూర్చొని బాత్రూమ్‌కెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే, ఆటోమేటిక్‌గా కొన్ని వంచబడుతున్నవి. ఇప్పుడు ఓకే. లేయటానికి మీరు ఏ ఏ విధంగా శక్తిని ఉపయోగిస్తే లేస్తున్నారు, అలాగే కూర్చున్నప్పుడు కూడా ఏందంటే, ఒకలాంటి ఎక్సర్‌సైజ్ మన బాడీలో జరుగుతుంది. ఓకే. స్త్రీలు ఈ నియమాన్ని ఇంట్లో పాటించడం చాలా ముఖ్యం. తర్వాత వంట నిరంతరం గూడా వాళ్ళు కూర్చొని చేయడం ద్వారా ఆ వంట మీద కాన్సంట్రేషన్ కూడా చేస్తారు. పూజ హ్మ్. మనం నిలబడి చేస్తామా? కరెక్ట్. చేయం గదా! చేయంగా. కూర్చొనే చేస్తాం. ఎందుకు కూర్చొని చేస్తాం? పూజ కంటే గొప్పదేగా వంట గూడా. నువ్వు తింటేనేగా బ్రతుకుతావు. మరి భగవంతుడిని ఎక్కడుండి దండం పెట్టుకున్నా చూస్తూ ఉంటాడు. కానీ నువ్వు వంట విషయంలో నిలబడి చేస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలు కోరి తెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి ఓకే. వంటగదిలో సమూలంగా ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా కొంతమందికి చెప్తూ ఉన్నాను. ఇండివిడ్యువల్ హౌస్‌లు కలిగిన వాళ్ళకి వంట కింద కూర్చొని చేస్తే ఎలా ఉంటుంది? అలా చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోండి అని నేను చెప్తున్నాను. హ్మ్. నా సలహా ఉత్తమమైన సలహా. సూపర్. సూపర్ అండి. అట్లాగే ఈ మధ్య చాలామంది వాళ్ళ కుల వృత్తిని వదిలేస్తున్నారు. హ్మ్. వాళ్ళ వృత్తి కాకుండా ఇంకొక బ్రాహ్మణుడు అనుకోని పౌరోహిత్యాన్ని వదిలేసి సాఫ్ట్‌వేర్ వైపు వెళ్తున్నారు. ఇట్లా. హ్మ్. అంటే ఈ యొక్క కుల వృత్తుల్ని వదిలేసి హ్మ్. వేరే వృత్తుల వైపు వెళ్ళడం వల్ల ఏమైనా దోషం కలుగుతుందా? ఓకే. ఇప్పుడు మనం దోషం అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఏ రకం
వర్ణంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా అదే పని చేయాలని మనకి రూల్ ఏం లేదు. ఓకే. ఎందుకు రైట్. రూల్ ఎందుకు లేదంటే వాళ్ళ పూర్వీకులు చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళు పుట్టే లగ్నాలను బట్టి అవి మారిపోతున్నవి. మనం ఓకే. కొన్ని లగ్నాలకు విశేషమైన లక్షణాలు చెప్పాం కదా! కుజుడు లగ్నం, మేష లగ్నంలో పుడితే సైన్యాధిపతిగా ఉంటాడు. ఒక అవును. రక్షణ అధికారిగా ఉంటాడు. ఒక పోలీస్‌గా ఉంటాడు. లేదు ఒక వృషభ లగ్నంలో పుట్టాడు. ఒకలాంటి లక్షణాలు. మిథున లగ్నంలో పుట్టాడు. ఒకలాంటి లక్షణాలు. కర్కాటకంలో పుట్టాడు. ఇలా వాళ్ళు వృత్తులు ఎందుకు చేంజ్ అవుతున్నారంటే ఈ లగ్నాల్లో పుట్టడమే. కాబట్టి పుట్టిన వాళ్ళు వీళ్ళు ఏ పని చేస్తారు? ఇప్పుడు నాకు సంబంధం లేని వృత్తి. అవును. ఇది యాక్చువల్. కానీ నేను పుట్టుక నాది ఎక్కడ జరిగింది? మీన లగ్నంలో పుట్టుక జరిగింది. మీన లగ్నానికి అధిపతి ఎవరు? గురువు అధిపతి అవుతాడు. ఇట్లాగే ధనుస్సు లగ్నం కూడా ఉంటుంది. ధనుస్సు లగ్నంలో కొందరు జన్మించారనుకోండి, వాళ్ళు టీచర్స్‌గా ఉంటారు. బోధకులుగా ఉంటారు. హుహు. ఆధ్యాత్మికవేత్తలుగా ఉంటారు. అలాగే మీన లగ్నంలో ఏందంటే పుట్టడం ద్వారా ఏమవుతుందంటే ఈ ఆధ్యాత్మిక సంపదే కాకుండా జ్యోతిష్యం కావచ్చు, ఖగోళ శాస్త్రం కావచ్చు, ఇలా అనేక రకాలుగా వాళ్ళ వృత్తి స్థానం మారేదానికి అవకాశం ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణ వర్ణంలో పుట్టాడు ఓన్లీ మనం పౌరోహిత్యమే చేయాలి. చేయాలని రూల్ ఏం లేదు. కాబట్టి ఓకే. ఏంటంటే వాళ్ళు పుట్టే లగ్నాలను బట్టి సింహ లగ్నంలో పుట్టాడు. వాళ్ళు రాజు అవ్వచ్చు. ఎంతమంది ఓకే. అడ్మినిస్ట్రేటర్లు లేడు. ఓ పివి నరసింహరావు లాంటి వాళ్ళు లేరా? ఎంతోమంది ఓహ్! ఉన్నారు. కాబట్టి ఏంటంటే కుల వృత్తిని వేడటం అనేది పెద్ద నష్టమేమి కాదు. వాళ్ళు పుట్టిన లగ్నాలను బట్టి ఓకే. ఈ వృత్తి అనేది వాళ్ళకి ఆపాదించబడుతుంది. ఇక ఏలినాటి శని. అందరూ భయపడతారు. ఏలినాటి శని అనగానే ఉమ్. ఇది తల్లిదండ్రులకు గండం అని అట్లా రకరకాలు చెప్తుంటారు. ఉమ్. అసలు ఏంటి ఏలినాటి శని అనేది? దాన్ని మనం ఎదుర్కోలేమా? ఉమ్. చాలా వరకు ఏలినాటి శని ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద పెద్ద ఉత్పాతాలను సృష్టిస్తుంది. అది తప్పకుండా. ఎందుకంటే శని కర్మకారకుడు కాబట్టి మీరు పూర్వజన్మలో చేసిన పాపాలను లెక్కించి ఇప్పుడు వచ్చినప్పుడు మిమ్మల్ని సరిచేయటానికి వచ్చేదే ఏలినాటి శని అంటారు. ఓకే. అంటే దోషాలు పూర్వజన్మలో చేసిన అన్నిటిని కూడా ఆ ఏలినాటి శనిలో అనుభవించేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. ఇదే కాకుండా చాలామంది జాతకాల్లో నేను పరిశీలించాను. సహజంగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి మరణం ఉంటుంది ఏలినాటి శని వచ్చినప్పుడు. అవునా? ఓకే. తల్లిదండ్రులు తప్పకుండా మరణం ఉంటుంది. లేదంటే విపరీతమైన అనారోగ్యాలు ఉంటున్నవి. ఈ 7.5 సంవత్సరంలో విపరీతమైన అనారోగ్యాలు ఒకటి, మరణాలు సంభవించడం ఒకటి. ఇటు శని ఉండే ప్రదేశాన్ని బట్టి మనం లెక్కించవచ్చు. మరి శని సపోజ్ మహర్దశ అని కూడా అంటారుగా? శని మహర్దశ వేరు అసలు. అచ్చా. శని మహర్దశ డిఫరెంట్ ఫలితాలను ఇస్తుంది మీకు. ఓకే. దానికి ఏది ఆపాదించబడిందో ఆ ఫలితాలను మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు ఓకే. సపోజ్ శని మీరు మకర లగ్నంలో జన్మించారు. మీకు లగ్నాధిపతి శని అయ్యాడు. లగ్నాధిపతి భాగ్యంలోనో, ఏ పంచమంలోనో, ఏ లాభంలోనో ఉన్నాడు అనుకోండి. మీకు విపరీతమైన రాజయోగాలను ఇస్తాడు శని. ఓకే. అంతేగాని శని ఇబ్బంది పెట్టడు. ఓకే. ఎప్పుడు మీకు శని ఇబ్బంది పెడతాడంటే ఏలినాటి శని వచ్చినప్పుడు మాత్రమే ఇబ్బందులు గట్టిగా జరుగుతున్నవి. ఉమ్. లగ్నాలు వాళ్ళు పుట్టిన లగ్నాల్లో బాగోలేని దశల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క శని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏలినాటి శనిలో ఇప్పుడు ఒక మకర రాశి అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఒక మకర రాశో, ఒక కుంభరాశో, ఒక మీన రాశో తీసుకున్నాం. ఈ రాశులకి చతుర్థ స్థానం అనగా కుటుంబ స్థానాల్లో శని ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే కుటుంబంలో ఏదో ఒక పెద్ద విపత్తు జరుగుతుంది ఆ ఏలినాటి శని వచ్చినప్పుడు. ఓకే. అంటే కుటుంబం అనగా వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకోవాలి. ఎవరికైతే ఏలినాటి శని వస్తుందో వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, అచ్చా. వాళ్ళ అచ్చా. బ్రదర్స్, ఓకే. వాళ్ళని ఎవరినో ఒకరిని మనం తీసుకోవాలి. ఓకే. కాబట్టి ఏంటంటే వాళ్ళకు కూడా ఈ ఛాన్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే విపరీతంగా ఆరోగ్యం బాగోలేకపోవటం, మరణం సంభవించడం. ఇదంతా దీనివల్లే జరుగుతుందంటే ఒక్క దీనివల్లే కాదు, వాళ్ళ జాతకం కూడా దీనికి లింక్ అయి అటాచ్ ఉంటుంది. ఉంటుంది. ఓహో. కాబట్టి ఏంటంటే అలా విపత్కర పరిస్థితులు జరిగే అవకాశం ఉందని మనం ఏలినాటి శని వచ్చినప్పుడు మనం కనుగొనగలం. ఓకే. ఓకే. ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చూస్తే బాగుంటుంది, ఏ రెమెడీ చేసుకుంటే దీని యొక్క పరిణామాన్ని ఇంత ఎక్కువగా లేకుండా తగ్గించుకోవచ్చు ఉమ్. అనేది మనం చెప్పగలం. కాబట్టి ఉంటాయి, ప్రతిదానికి అవకాశం ఉంటుంది. కానీ చూసి చేపించుకోగలగాలి. ఏదైనా సరే ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మనకు లేనప్పుడు, ఏలినాటి శని ఇలా బాధిస్తున్నప్పుడు దానికి ఏం చేసుకుంటే బాగుంటుందో అది చూపించుకోవటం అనేది చాలా మంచిది. ఉంటే సింపుల్గా వాళ్ళే ఇంట్లో చేసుకోవచ్చు. రైట్. ఏం రైట్. దీనికి పెద్ద ఖర్చులు ఏముండవు. ఓకే. చేసుకుంటే కొంత మేర తప్పించుకునేదానికి అవకాశం ఉంది. అవకాశం ఉంది.